ఈరోజు మనందరూ కూడా ప్రభు సన్నిధిలోకి ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలోకి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపించారు. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, దేవుడు అద్భుతంగా గత దినాలన్నీ మనతో మాట్లాడారు. పరీక్షించే దేవుడని, ఏ విషయంలో మనం పరీక్షిస్తాడు అన్న మాట మీద మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజుల్లో మనందరూ కూడా పరీక్షలో ఎవరు కూడా ఓడిపోకుండా, పరీక్షలో ప్రతి ఒక్కరు కూడా నెగ్గాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాము. ఏ విషయంలో మనము పరీక్షించబడుతున్నామో దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. అబ్రహాము జీవితంలో ఆ పరీక్షలో నిలబడ్డాడు, గెలిచాడు. అబ్రహామును పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఏం చేశాడండి? గెలిచాడు. ఈరోజు నువ్వు ప్రతి పరీక్షలో, దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో కూడా నువ్వు నెగ్గాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రిమోరాలు ఒక అద్భుతమైన మాట మనం చదువుకొని, ఒక సబ్జెక్టు నేను 7 మాటలు ఏ విషయంలో ఎలా ఉండాలని 7 మాటలు సిద్ధపడ్డాను. అయితే ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాము. ఇది ఇశ్రాయేలు ప్రజల కోసము రాయబడిన మాట కాబట్టి దేవుడు మనకి కూడా ఈ మంచి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నట్టు కనపడతా ఉన్నది. కాబట్టి చదవండి. నీవు నీ దేవుడని యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నడిపిస్తున్న దేవుడు ప్రభా. మరి ఈరోజు ఈ సబ్జెక్టు యథార్థపరుడై దేవుని ఎదుట ఉండాలని, నీ ఎదుట మేము ఉండాలని మాట ద్వారా మాతో కొన్ని నిమిషాలు మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, వాక్యం అర్థంలో నేర్పెట్టి ఫలింపు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. మనమంట దేవుని యొద్ద పరిశుద్ధ ఎలా ఉండాలంట? యథార్థవంతులై ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, అవునే కదండి? దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుడి దగ్గర నీవు నేను ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత, ఏ విషయంలో యథార్థంగా ఉండాలని 7 మాటలు ఉన్నాయండి. ప్రియమైన బిడ్డలు 7 మాటలు సిద్ధపడ్డాను. అయితే ఈరోజు ప్రేమలని ఎవరు యథార్థంగా ఉన్నారు? మనకు సమయం లేదు కాబట్టి ఎవరు యథార్థంగా ఉన్నారు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని తర్వాత ఏ విషయంలో యథార్థంగా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమల దేవుడైతే మనుషుల్ని ఎలా పుట్టించాడు? యథార్థంగానే పుట్టించాడు. మీరు ప్రసంగి గ్రంథంలో 7:29 మీరు చదువుకున్నట్లయితే ప్రియమైన ప్రతి మానవుడు కూడా ఏం చేశాడు? ప్రతి మానవుని ఎలా పుట్టించాడు రాశాడు అక్కడ. ఇది నేను ఒకటి కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనుషుల్ని, నరుల్ని ఎలా పుట్టించాడు? ఇక్కడ ఉన్నారండి. ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగానే పుట్టించాడు. ఎందుకంటే ఆ యథార్థంగా పుట్టించాడు. ఎందుకంటే దేవుడితో ఉండటం. ఇప్పుడు దేవుడు మనతో ఉండాలన్నా, మనము దేవుడితో ఉండాలన్నా, ఆ దేవుడికి మనకి ఏమి అడ్డు వచ్చేస్తుందంటే
యథార్థత కోల్పోయాడు మానవుడు. ఏం కోల్పోయారండి? యథార్థత కోల్పోయారు ప్రేమ వల్ల. ఇప్పుడు మళ్ళా యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడి ఇప్పుడు దేవుడి యొద్ద మనం ఉండాలంటే, దేవుడు మన యొద్ద ఉండాలంటే ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. హల్లెలూయా. మీకు అర్థమైన పాయింట్ అంటే మనం ఎలా ఉండాలి? దేవుడు మనతో ఉండాలన్నా, మనము దేవుడితో ఉండాలన్నా, దేవుడు మన యొద్ద ఉండాలన్నా, దేవుడి యొద్ద మనం ఉండాలన్నా మనం ఏమి కలిగి ఉండాలంటే యథార్థమైన జీవితం. యథార్థమైన జీవితం. ప్రియమైన పిల్లారా, ఈ రోజుల్లో యథార్థత లేదు. ఏ మనుషులో కూడా యథార్థత కోల్పోయాడు. ఎందుకంటే నానావిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నాం. యథార్థత లేక దేవుడికి ఎడబాపు వచ్చేసింది. మనుషులకి దేవుడికి ఎడబాపు వచ్చేసింది. ప్రేమోలరా, ఆ ఎడబాటుని తొలగించేసి దేవుడు గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మన గొప్ప దగ్గర దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే దేవునితో పాటు దేవుడు మనతో పాటు ఉండుటకు హల్లెలూయా యథార్థంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక అద్భుత మాట నేను చదువుతున్నప్పుడు ఆ మాట నాకు తట్టిందండి. ఏమాట తట్టిందంటే, నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దావీదు గురించి కొడుకు ఒక అద్భుతం మాట రాస్తున్నాడు. సొలొమోను ఏ మాట రాస్తున్నాడంటే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన గనక నువ్వు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనది. ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చొని? సింహాసనం మీద కూర్చొని. ఎవరిని బట్టి అంటే దావీదు ఎన్నికలైన వాడే కానీ, దావీదు గొర్రెల కాపురే కానీ, దేవుని దృష్టిలో అతని మనసు అంతా ఎలా ఉన్నదంట? యథార్థమైన మనస్సు గలవాడు. హల్లెలూయా. ఏ మనసు గలవాడండి? యథార్థమైన మనస్సు గలవాడు. దేవునికి అనుకూలంగా నడుచుకున్నవాడు, అనుకూలంగా నీతిమంతుగా జీవించుకుంటూ ప్రేమైన వాళ్ళ దేవుడి దృష్టి యథార్థమైన మనసు గలవాడు కనుక అతని పిల్లలు కూడా ఎక్కడ కూర్చొని పెడుతున్నాడు? సింహాసనం మీద కూర్చొని పెడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు యథార్థమైన మనసు కలిగి ఉంటే మన పిల్లలు మనకి ఇచ్చిన సంతాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడండి. హల్లెలూయా. మనం ఎంత కష్టపడేది ఎవరి కోసం కష్టపడుతున్నాం? బిడ్డల కోసమే కదండి. చెప్పడమ్మా, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఉన్నతమైన పరిస్థితి వాళ్ళకి మాకలాంటి పరిస్థితి రాకూడదని, మాకలాంటి చెప్పనండి సిచ్యువేషన్ రాకూడదని వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు. ఒకవేళ మా తండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి గింజ నీళ్ళు తాగి, ఏం తాగండి? గింజ నీళ్ళు తాగి మాకు ఆహారం పెట్టుకోవాలి, మంచి భోజనం పెట్టుకోవాలి. ఆ కాలాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు కూడా బిడ్డలు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకుంటారు, కానీ మాకంటే తక్కువ ఉండాలి, మాకంటే కష్టాలు పడాలి అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారండి? దావీదు గురించి ఒక అద్భుతం మాట.
దావీదు దేవుని దృష్టిలో యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళ పిల్లల్ని సింహాసనం ఎక్కించాడండి. హల్లెలూయా. వాళ్ళ పిల్లల్ని ఏం చేశాడండి? సింహాసనం ఎక్కించాడు. యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడు. అదే దావీదు కూడా ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి కీర్తన భాగములో. దావీదు కూడా ఒక అద్భుతమైన మాట అంటున్నాడు కీర్తన భాగంలో. ఏమంటున్నాడంటే 26 కీర్తన మొదటి వచనంలో రాయబడ్డదండి. 26 కీర్తన మొదటి వచనంలో, యెహోవా నేను యథార్థవంతుడై ఏంటమ్మా ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను కనుక నాకు తీర్పు తీర్చు అన్నాడు. ఎందుకు తీర్పు తీర్చంటే అక్కడ భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఎవరికంటే దావీదుకి శత్రువులకి, దావీదుకి శత్రువుకి, వారికి ఇద్దరికి భయంకరమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు దేవా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కానీ కదా ప్రభా నాకు తీర్పు తీర్చు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 3:6 కూడా, 2 రాజుల గ్రంథం 3:6 కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. 2 రాజుల గ్రంథము 3:6 ఏంటమ్మా? మొదటి రాజు సారీ అండి, మొదటి రాజు గ్రంథం 3:6 చదవండి. మొదటి రాజు. అమ్మా, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదును అమ్మా అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి. హల్లెలూయా. ఏ మనసు గలవాడు ఉన్నాడండి? యథార్థమైన మనస్సు గలవాడే. దావీదు గురించి, దావీదు యథార్థమైన మనస్సు. అందుకే దావీదు కూడా ఒక మాట అంటాడు, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కనుక ప్రభువా నాకు నా తీర్పు తీర్చేయ్యా, నాకు న్యాయం చేకూర్చేయ్యా. ఈరోజు ప్రేమ మనం యథార్థంగా ఉండాలి. క్రైస్తువులైన మనము, దేవుడి బిడ్డలైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము కూడా ఈరోజు రాజుల గురించి, రాజులు కొంతమంది రాజులని జ్ఞాపకం చేస్తారు. రాజులు ఇప్పుడు ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు? దావీదు రాజు యథార్థవంతులుగా ఉన్నాడు. ఇంకొక రాజు ఆశరాజు గురించి విందామా? ఆశరాజు మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథం 15:11. మొదటి రాజుల గ్రంథం 15:11. ఆశ తన పితరులైన దావీదు వలె యెహోవా దృష్టికి ఎవరి వలె నడుచుకున్నారంటే అండి? ఎవరి వలె? ఆశ దావీదు వలె. హల్లెలూయా. దావీదు పెట్టుకున్నాడండి ఇక్కడ. దావీదు వలె మనం ఎవరిని ఒకవేళ మనం ఎలా నడపాలంటే మన మధ్య మంచి ఆత్మీయులు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పలానా వాళ్ళు మంచిగా నడుస్తున్నారు, పలానా వాళ్ళు మంచిగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు వల్ల మేము కూడా. ఇక్కడ ఆశ దేవుని దృష్టి కూడా యథార్థవంతులుగా ఉంటే దావీదుని బట్టి దావీదు వల్లే కూడా అతను యథార్థవంతులుగా ఉన్నాడంటే ఆశ యథార్థవంతులుగా జీవించాడు. దేవునికి అనుకూలంగాను యథార్థవంతులు కూడా ఈ ఆశ జీవించాడండి. నిజంగా ఆశ కాలంలో పెట్టడం వల్ల యుద్ధాలు జరగలేదంటే, యుద్ధాలు ఏం చేయలేదంటే జరగలేదు. ప్రేమ వల్ల ఆశ, చాలా మంది ఆశ అంటే ఆశ చాకలెట్ గుర్తొస్తున్నాము కదండి. ఆశ చాకలెట్ ఎంతమంది తెలుసా? ఇప్పుడున్న పిల్లలు తెలియదు. ఇప్పుడున్న పిల్లలకి డైరీ మిల్క్, 5 స్టార్, ఆ స్టార్, ఈ స్టార్లు తెలుస్తాయి కదండి. అప్పుడున్న వాళ్ళకి ఏం తెలుసు అంటే ఆశ చాకలెట్. హల్లెలూయా. నిజంగా ఇక్కడికి రాయబడ్డ మాట ఎంత అద్భుతమైన మాట అంటే, దేవుని దృష్టిలో ఈయన ఎలా కనపడుతుందంటే ఆశ కూడా యథార్థవంతుడిగా. రాజులకు ప్రేమోలరా దేవుడు మన దృష్టిలో రాజులు, కానీ దేవుడి దృష్టిలో రాజులు సమానమే, మనము కూడా సమానమే. వాళ్ళు రాజులే కదండి, వాళ్ళు ఎలా నడుచుకుంటారు అనుకోకూడదని మనం.
ఎందుకంటే మనం మన దృష్టిని చూడకూడదు, దేవుని దృష్టిని చూస్తే దేవుని దృష్టి అందరి మీద ఒక్కలాగే ఉంటుంది. రాజులు సమానమే, మనము కూడా సమానమే. రాజులు నడుచుకున్నట్లుగా ఈరోజు నేను కూడా యథార్థంగా మనం నడుచుకోవాలని దేవుడు మనవి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈ ఆశ దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడండి? యథార్థవంతుడిగా నడుచుకున్నాడు. ఆయన కుమారుడు కూడా ఎలా నడుచుకున్నాడు తెలుసా అండి? ఒకసారి తీస్తారా? మొదటి దినతల గ్రంథం 20వ అధ్యాయం, మొదటి దినతల గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనం చదవండి. మొదటి దినతల గ్రంథము 20వ అధ్యాయం 32వ వచనం అండి. పిల్లరా, తన కుమారుడు కూడా ఎలా ఉన్నాడో మొదటి దినతల గ్రంథము రెండో దినతల గ్రంథము 20వ అధ్యాయం 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుంచి ఏం జరిగిందంటే తొలగిపోలేదంట. హల్లెలూయా. ఇక్కడ ఆశ కుమారుడు యెహోషాపాతు కనపడుతున్నాడు. ఆశ కుమారుడు ఎవరండి? యెహోషాపాతు. ఈయన కూడా ఒక రాజే. తన తండ్రి అయిన ఆశ ఎలా నడుచుకున్నాడో, ఎలా యథార్థంగా ఉన్నాడో ఈ ఆశని దావీదు చూశాడు. ఈ ఆశ ఎవరు చూశాడండి? దావీదు చూశాడు. ఆశని కొడుకు చూస్తున్నాడండి. ఏ విత్తుతామో అదే పంట పొందుతామంట. హల్లెలూయా. ప్రేమికులారా, చాలా మందికి తెలియదు. చాలా మంది ఈరోజు కదా మొన్న ఒక వీడియో చూసాం. ఆ వీడియో ఎలా ఉన్నదంటే ఆ వీడియో ఎలా ఉన్నదంటే ఏం విత్తుతామో అదే పంట పొందుతామన్నట్టుగా వీడియో ఉన్నారు. ఒక అతను ఆటో డ్రైవర్ వెళ్తా ఉన్నాడు, బండి మీద ఆటోలో వెళ్తున్నప్పుడు సైకిల్ అడ్డు వచ్చింది. సైకిల్ అడ్డు వచ్చినప్పుడు ఆటను కొట్టాలా లేదంటే ఏం చేయాలి? బ్రేక్ వేసి సైకిల్ పక్కన పెట్టాలి. అవునా కదండి? ఆటోలో ఉంటే సైకిల్ అలా చూసేస్తే అది చక్కెర కింద వచ్చింది. చక్కెర కింద వచ్చేసింది కదా అని ఊరికో ఆఫ్ చేయకుండా ఆ సైకిల్ ఎక్కేయాడండి. సైకిల్ ఎక్కిపోతే ఆ టైరు చక్రంలో ఇరిగిపోయి ఇరిగిపోగానే ఇది ఆటోలో పెట్టేశాడు. ప్రేమలో ఆటో ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి దిగేసేసి ఈ సైకిల్ దిగిపోతే ఈ ఆటో ఏమైపోయింది తెలుసా? వెళ్ళిపోయి రోడ్డు పడిపోయి. అర్థం కాలేదండి మీకు? వెళ్ళిపోయి లోయలో పడిపోయింది. అక్కడ మీకేమర్థమైంది? ఏమి ఇస్తామో పాపం ఎవరితో కాదు వాళ్ళు సైకిల్ ఏం చేయాలి? ఆఫ్ చేసైనా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆటో లేక కదా సైకిల్ నడుపుతున్నారండి. అవునా కదా? చెప్పండి అమ్మా. లేదా ఆయన కూడా ఒక ఆటో ఉండేది, లేదా ఆయన కూడా ఒక బండి ఉండేది. కానీ సైకిల్ గుర్తేసి ఎక్కించేసాడు ప్రేమ. అది కదలకుండా ఆగిపోయిందని దిగేసి ఆలో పెట్టేసి దిగేసి ఎప్పుడైతే సైకిల్ తీసాడో ఈ ఆటో వెళ్ళిపోయి ఆ లోయలోకి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ ప్రేమ వల్ల ఆశ ఎవరు చూశాడు చెప్పండి? దావీదు చూశాడు. దావీదు ఎలా నడుచుకున్నాడో చూశాడు. దావీదు ఎలా యథార్థవంతులు చూసి అలా నడుచుకున్నాడు. ఇక్కడ ప్రేమ బిడ్డలారా, ఆశ కొడుకు ఏం చేస్తున్నాడు? యెహోషాపాతు తండ్రి అడిగి జాలలో. హల్లెలూయా. తండ్రి ఎలా నడుచుకున్నాడు, తండ్రి ఎలా జీవించాడు, ఎలా యథార్థవంతుడిగా ఉన్నాడో యెహోషాపాతు రాజు కూడా అలాగనే లేచేలా. యెహోషాపాతు రాజు కూడా అలాగనే ప్రేమ వల్ల యథార్థవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి చెప్పండి? యథార్థవంతుడిగా ఉన్నాడో లేదని చెప్పండి. అదే 31వ అధ్యాయము 20వ వచనం కూడా చదవండి ఒకసారి. 31వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. 2 దినతల గ్రంథమే. హిజ్కియా సారీ అండి, ఇంకొక రాజు ఉన్నాడండి. ఆ రాజు హిజ్కియా. చదవండి బ్రదర్. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగూ జరిగించి తన దేవుడని యెహోవా
దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పని చేస్తూ వచ్చాడు. ఇక్కడ హిజ్కియా గురించి చెప్పుకున్న మాట రాయబడ్డదండి. ఈయన కూడా ఎలా నడుచుకున్నాడంటే దేవుని దృష్టికి అందరూ చెప్పాలా, అనుకూలంగాను యథార్థంగా నడుచుకున్నాడంట. ఆయనకి అప్పచెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చాడంట. ఏ పని అయితే అప్పచెప్పాడో ప్రేమ వలన ఆ పని చేయడం మొదలు పెట్టాడండి హిజ్కియా రాజు. కానీ ఒక దినాన్ని ఆయనకి ఏమొచ్చింది తెలుసా అండి? మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చిందండి? మరణకరమైన రోగం వచ్చింది. అది 2వ రాజుల గ్రంథము 20 మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ కనపడతారు ప్రేమ వలన. ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్న గోడ తిరిగి, దేవా నీ దృష్టికి నేను ఎలాగే యథార్థంగా నడుచుకున్నాను. చదువుతారండి 2వ రాజుల గ్రంథము. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నీ ఎట్టు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగాను సమస్తమును ఎట్లు జరిగించుతున్నావు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ప్రియమైన ఇక్కడ హిజ్కియా కూడా అక్కడ హిజ్కియా ఎలా ఉన్నాడంటే దేవుడి దృష్టికి అనుకూలంగాను యథార్థవంతుగా జీవించాడు. ఈరోజు నీవు నేను కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా హిజ్కియా చేస్తున్న ప్రార్థన, ప్రభువా నేను యథార్థంగా నడుచుకున్నాను కదా, నన్ను నీ కృపతో నన్ను జ్ఞాపకం చేస్తాయి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే వెంటనే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడండి. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. యథార్థవంతులుగా నడుచుకున్నవారు ఎంతమంది చెప్పారండి? చెప్తారా? ఎన్ని రాజులండి? 1 సొలొమోను రాజు, 2వది దావీదు రాజు, 3వది ఆశా రాజు, యెహోషాపాతు రాజు, హిజ్కియా రాజు. హల్లెలూయా. వీళ్ళంతా కూడా దేవుని దృష్టిలో ఎలా నడుచుకున్నారంటే యథార్థవంతులుగా వాళ్ళు జీవించారు. మన ఏబుగురు కూడా యూజు దేశంలో అతను ఎంత యథార్థవంతుడు లేదని చెప్తాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఏమంటే తెలుసండి? ఏబు గ్రంథము 2:9 చదువుకుంటే వాళ్ళ భార్య వచ్చి మాట్లాడుతున్న మాట అండి. ఏమంటే తెలుసా? ఇంకా నువ్వు ఆ యథార్థతను వదిలిపెట్టవా? ఇంకా నువ్వు ఆ యథార్థతని వదలకుంటువా? ఎందుకంటే అన్ని కోరుకొని ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు చనిపోయారు అండి. ఎవరు చనిపోయారు? పిల్లలు చనిపోయారు. కానీ ఆయన ఒళ్ళంతా కూడా కురుపులతో భయంకరమైన పరిస్థితి వచ్చిందండి. కానీ యథార్థం వదిలిపెట్టాడండి. అందరూ చెప్పాలి, యథార్థం వదిలిపెట్టాడండి. అది భార్య వచ్చి కూడా అంటుందండి, ఇంకా యథార్థవంతుడిగా ఉంటామండి అయ్యా. హల్లెలూయా. యథార్థం కంటేనే దేవుడు అండి. హల్లెలూయా. ఈ రోజు ప్రేమ వలన మనం యథార్థంగా ఉన్నామా లేదా? వాళ్ళంతా దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను జీవించారు, యథార్థంగా నడుచుకున్నారు. అందుకే దేవుడు వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డారు. ఈ రోజు యథార్థంగా ఉంటే మనం జీవ గ్రంథంలో లెక్కించబడతాం. హల్లెలూయా. యథార్థంగా మనం జీవించినప్పుడు వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎలా లెక్కించబడ్డారో ఈ రోజు నీవు నేను కూడా జీవ గ్రంథంలో లెక్కించబడాలంటే, రేపు దేవుని యొద్ద మనం ఉండాలంటే, దేవుని యొద్ద మనకు చోటు కావాలంటే, ఈ లోకములో దేవునికి అనుకూలంగా యథార్థంగా మనం జీవించాలి. దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. ఇర్మీయా గ్రంథము 5:3 కూడా చదవండి. ఇర్మీయా గ్రంథం 5:3 అండి. ఇర్మీయా గ్రంథం 5:3 ఒక అద్భుతమైన మాట ఉన్నది. యెహోవా
అమ్మా నీవు దృష్టి ఇచ్చుచున్నావు. చాలండి చాలండి. యెహోవా నీవు యథార్థవంతులు యథార్థంగా ఉన్న వారి మీదే కదా నువ్వు దృష్టి ఉంచి ఉన్నావు. దేవుని దృష్టి కూడా ఎవరి మీద ఉంటుందంటే యథార్థవంతుల మీద ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందండి? అందరూ చెప్పానండి, యథార్థవంతుల మీద ఉంటుంది. అదే 2 దినముల గ్రంథము 6వ అధ్యాయము 16:9 కూడా ఒక 16:9 2 దినముల గ్రంథం 16:9లో యథార్థవంతులు బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారం చేస్తుందంట. లోకమంతా ఏం చేస్తుందండి? ఎవరిని బలపరచాలని, దేవుడి కనుదృష్టి ఎవరి మీద ఉంటుందండి? యథార్థవంతుల మీద. హల్లెలూయా. యథార్థవంతుల మీద. వాళ్ళు యథార్థంగా రాజులు జీవించారు. దేవుడి దృష్టి దేవుడి దృష్టిలో అనుకూలంగా ఉన్నారు. దేవుడి దృష్టి వాళ్ళ మీద పడ్డాలి. ఈ రోజు ప్రేమ ఉన్నారా? మనం అనుకోవచ్చు వాళ్ళ రాజులు కదా, వాళ్ళ మీద ఉండవచ్చు అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో రాజులు నీవు నేను కూడా సమానము. దేవుడి దృష్టిలో ఎవరు సమానం అండి? చెప్పనండి, అందరు చెప్తారు. రాజులు ఎలా ఉన్నారో మనము కూడా, దేవుడు కూడా మనల్ని కూడా ఎలా చేశాడంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం కూడా ఎలా చేశాడండి? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. అంటే రాజుతో సమానం అని అర్థం మనకి. వాళ్ళు ఎలాగున్నారో ఈ లోకంలో మనము కూడా బ్రతికిన కొద్ది కాలము కూడా యథార్థంగా జీవిద్దాము, యథార్థంగా బ్రతుకుదాము. ఇంకా మనం ఏ విషయంలో యథార్థంగా ఉండాలి పాయింట్ ఇంకా రాలేదు. గొడవ చెప్పింది మీకు ఏమంటారా? గొడవ చెప్పింది ఉద్యోగి అర్థమా ఎలా అంటారు కదా. హల్లెలూయా. యథార్థంగా ఏ విషయంలో ఉండాలి మనం అని దేవుడి చిత్తం అయితే వచ్చి వారు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా ప్రేమ వల్ల యథార్థం కలిగించి యథార్థంగా మనం బ్రతికిద్దాం. దేవుని కనుదృష్టి కూడా వారి మీద ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునిగాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ వల్ల ప్రతి ఒక్కరు కూడా కలిసి అలనాడు దావీదు, సొలొమోను, ఆషా, యెహోషాపాతు, హిజ్కియా రాజు వీళ్ళంతా కూడా దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగానే జీవించారు. యథార్థమైన మనసు కలిగి ఉన్నారు. యథార్థంగా ప్రవర్తించారు. ఈరోజు నీవు నేను కూడా ఎలాగున్నాము? నీవు నేను కూడా ఎలా జీవిస్తున్నాము? ప్రేమోలనా నీవు నేను కూడా ఎలా నడుచుకుంటున్నాము? ఒక గొప్ప తీరమని తెలుసు. ఎక్కడైనా యథార్థత కోల్పోయావా? భక్తులు యథార్థత కోల్పోయావా? దేవుడు ప్రేమించడం యథార్థత లేదా? మాటలో యథార్థత కోల్పోయావా? విశ్వాసంలో యథార్థత కోల్పోయామా? భక్తి జీవితంలో యథార్థత కోల్పోయామా? ప్రేమ దేవుడు మళ్ళీ ఇవ్వడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ యథార్థవంతులుగా చేయడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు యథార్థతను కోల్పోయాము, యథార్థత దూరం అయిపోయాము. ఇప్పుడు దేవుడు సమీపంగా ఉండడానికే, దేవుడితో పాటు మనతో పాటు దేవుడు ఉండడానికే మనందరం కూడా యథార్థవంతులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్ద నీవు ఉండాలంటే, దేవుని యొద్ద మనం నివసించాలంటే, దేవుడు మన యొద్ద ఉండాలంటే యథార్థమైన మనసు కలిగి ఉందాము. దావీదు వలె, యోషువతు వలె, ఆషా వలె, హిజ్కియా వలె యథార్థమైన జీవితం ప్రభా నాకు అనుగ్రహించండి. ఏబు భక్తుల గురించి వింటున్నాము. ఇంకా యథార్థత వదిలిపెట్టువా? అంత నష్టమైపోయినా యథార్థత వదిలిపెట్టలేదు. చిన్న కష్టము, చిన్న బాధ రాలేదు, యథార్థత కోల్పోతున్నావా? నా సహోదరి సహోదరులు ఒక్కసారి ఆలోచించు. సహోదరి ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకో. యథార్థమైన జీవితం, యథార్థమైన బ్రతుకుందా మనలో? ఆయన దృష్టి ఎవరి మీద ఉండబోతుందంటే యథార్థవంతుల మీదే. వాళ్ళని బలపరచడానికే
దేవుడు విషించబోతుంది. అలా రాజును బలపరిచిన దేవుడు ఈ రోజు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజును బలపరిచి వాడుకున్న దేవుడు ఈ రోజు నిన్ను బలపరిచి నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యథార్థంగా ఉండడానికి, యథార్థరాలుగా ఉండడానికి సిద్ధపడుతున్నావా? ప్రభా నేను యథార్థతలో ఇప్పుడు కూడా కోల్పోకున్నట్లు నన్ను సిద్ధపరచు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ కలిగిన, సంతోషం కలిగిన, ఆనందం కలిగిన నేను యథార్థత కోల్పోకుండా నా యథార్థ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు నన్ను సిద్ధపరచు ప్రభా అని అడుగుదాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియాంతా చెప్పడ వాక్యం మా అందరిలో నీరు గడ్డ ఫలించి అలా రాజు ఎలాగా యథార్థంగా అనుకూలంగా యథార్థంగా ఎలా నడుచుకున్నారు, ప్రవర్తించారు, యథార్థమైన మనసు ఎలా కలిగి ఉన్నారు ప్రభా. ఈరోజు రాజుని యాత్రకు సమగ్రంగా మమ్మల్ని చేశారు. మేము కూడా అలా ఉండటప్పుడు అన్నాడు వారు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడినట్టుగా ఈరోజు మేము అందరం కూడా జీవ గ్రంథంలో లెక్కించబడినట్టు మా అందరిని సిద్ధపరిచి ఎన్న వాక్యం మనకి మన నీరు ఫలింప చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం.